రైతు సోదరులకు నమస్కారం. ఈ వీడియోలో మనం విత్తన శుద్ధి గురించి తెలుసుకోకుంటున్నాం. విత్తన శుద్ధి గురించి ఎందుకు తెలుసుకోవాలి ప్రతి రైతు అనే విషయానికి వస్తే, విత్తన శుద్ధి మనం ప్రధాన పొలంలోకి విత్తనం నాటుకునే టైంలో కానీ, ప్రధాన పొలంలో విత్తనం వేసుకునే సందర్భంలో కానీ, ఫర్టిలైజర్ షాప్ నుంచి తీసుకున్నటువంటి విత్తనాన్ని కానీ వాటికి విత్తన శుద్ధి చేసుకొని ప్రధాన పొలంలో వేసుకోవాలి. ఎందుకు విత్తన శుద్ధి చేయాలనే విషయం ఇప్పుడు క్లియర్గా తెలుసుకో. అయితే ఇట్లా మనం వేసుకునేటువంటి ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటువంటి ప్యాడీ ఏదైతే ఉంటుందో ఇటువంటి వాటికి మనం విత్తన శుద్ధి అనేది ఈ నర్సరీ మూమెంట్లో విత్తన శుద్ధి అనేది రబ్ చేసి చేసుకోవడం కానీ, ఈ కార్బన్ డైజియం మ్యాంగో జబ్ కానీ ఈ రెండిటితో కలిపి చేసుకుంటేనేమో ఈ తెగుళ్ళకు సంబంధించిన మూలాధారాలు ఏవైతే ఉంటాయో అవి రానియకుండా కాపాడుతుంది. ఒకవేళ కార్బన్ డైజియం మ్యాంగో జబ్ లేదు, తెగుళ్ళది నేను తీసుకున్న వెరైటీకి అసలు తెగుళ్ళకు నేను మందు కొట్టుకోగలుగుతా, నాకు పురుగు అనేది ఇప్పుడు ఏమంటారు ఈ రసం పీల్చే పురుగులు కానీ లద్దె పురుగులు కానీ, అంటే రసం పీల్చే పురుగులు అంటే ఈ ఆకు పై భాగంలో ఈ ఆకు పై భాగంలో ఎక్కడైతే రసం ఉంటుందో ఆ రసాన్ని పీల్చేసుకుంటుంది. ఈ రసం పీల్చే పురుగులు ఈ త్రిప్స్, మైట్స్, ఎఫిడ్స్, తర్వాత తెల్లదోమ, పచ్చదోమ ఇట్లాంటివన్నీ అన్నీ తీసేసుకుంటాయి ఈ రసం పీల్చే పురుగులు అన్నమాట. బోల్వామ్స్ అంటే కాండ తోల్చు పురుగు కానీ లద్దె పురుగులు కానీ ఉంటాయి కదా, అవి వాటికి సంబంధించినవి. అయితే నాకు అసలు ఈ రెండింటికి సంబంధించినవి మాత్రమే చేసుకోవాలంటే క్లోరోపైరిపాస్ ఆ కెమికల్ తోటి వీటిని ఈ వరి విత్తనాన్ని కానీ, వరి అయితే వరి, ఇంకోటి అయితే ఇంకోటి, కాటన్లో అయితే కంప్లీట్గా సీడ్ అనేది ఆల్రెడీ విత్తన శుద్ధి అయ్యే ఉండి. ఇటువంటి వాటికి అన్నిటికీ విత్తన శుద్ధి చేసుకొని నర్సరీలో వేసుకోవాలి. ఈ విధంగా నర్సరీలో వేసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాటి ద్వారా ఎటువంటి డిసీజెస్ ఉన్నా, ఎటువంటి పెస్ట్ ఉన్నా కానీ సంక్రమించకుండా మనం కాపాడుకోగలుగుతాం. తర్వాత వరి పైరు అనేది 25-30 రోజులు దాటింది, నారు ముదిరింది అనే సందర్భానికి రైతులు రావచ్చు. అటువంటి కండిషన్లు ఏమవుతాయంటే ఈ ఆకు పైభాగంలో ఏమవుతుందంటే వీటికి సంబంధించి ఏంటంటే కాండపు తొలుచు పురుగుకు సంబంధించినటువంటి గుడ్లు ఉంటాయన్నమాట. వాటిని అవన్నిటివి ఉంటాయన్నమాట. ఆ కాండపు తొలుచు పురుగు ఏదైతే ఉంటుందో అడల్ట్ వచ్చి గుడ్లు పెట్టిపోతుంటాయన్నమాట. అటువంటి కండిషన్లో ఏం చేయాలంటే మనము ఈ నారుమడి పైభాగంలో ఇట్లా తెంపి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్న వ్యవహారము విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భూమి నుంచి వచ్చే రోగాలు, లాస్ట్ పంట ఏదైతే వేసి ఉంటామో దానికి సంబంధించి వచ్చే రోగాలు కానీ, విత్తనం తెచ్చుకున్న ప్రాంతం నుంచి వచ్చే రోగాలు కానీ, ఈ 2 రకాల రోగాలను అరికట్టడానికి విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం. రైతు సోదరులు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించి విత్తన శుద్ధి అనేది చేసుకొని ఏ పంట పొలమైనా చూజ్ చేసుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.